ఇక మా హైడ్రా తెలుసు కదా, హైడ్రా అంటే ఏందో, పేదలను కూల్చుతుంది, పెద్దోళ్లకు పట్టం కడుతుంది. ఇగో గిడ ఒకటి చెప్పు. అక్రమ నిర్మాణాల నుంచి కాలువ ద్వారా గండిపేట చెరువులో కలుస్తున్న మురుగు పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైంది? జంట జలాశయాల పరిధిలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాల పహారీ ప్రాంతాలను నుంచి 10 కిలోమీటర్ల పరిధిలోకి వస్తాయి. 2 జలాశయాలు హైదరాబాద్లో నీటి సరఫరా, పర్యావరణ సమతుల్యత కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలోకి మురుగునీరు పారకుండా తీసుకుంటున్న చర్యలపై 4 వారాలలో నివేదిక సమర్పించాలని మాధవ్ రెడ్డి వేసిన పిలుపై మే 1న విచారణ సందర్భంగా హైకోర్టు ఇచ్చిన సంచలనాంశం. మురుగు వదిలించరేం, నగర వాసులకు కలుషిత నీరే దిక్క. గతంలో తన మాటలను రేవంత్ మరచారా? కన్వెన్షన్ సెంటర్లపై చర్యలు తీసుకుంటారా? ఆక్రమణలపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు. 4 వారాలలో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు. ఎగువన బడాబాబుల కన్వెన్షన్ సెంటర్లు కాంగ్రెస్ పార్టీ నేతలకు చెందినవి కాబట్టి అధికారులు అటు చూడడం లేదన్న విమర్శలు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వద్ద జీవో 111 ఉల్లంఘనపై చర్యలేవి? జంట జలాశయాల్లోకి మురుగునీరు రాకుండా తీసుకుంటున్న చర్యలేవి? ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, హైదరాబాద్ వరద నీరు నుంచి రక్షించేందుకు నిజాం ప్రభుత్వం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలను నిర్మించింది. మొన్న కృష్ణా గోదావరి ఎండిపోయి వేసవిలో తాగునీటి సమస్య వస్తే ఈ జలాశయాల్లో నగరవాసులకు దాహం తీర్చాయి. కొంతమంది శ్రీమంతులు ఈ చెరువులలో ఫామ్ హౌజులను నిర్మించుకొని మురుగు కాలువలను జంట జలాశయాలలో కలిపారు. సామాన్యులు తాగునీటి చెరువులలో మురుగునీరు కలవడాన్ని చూస్తూ ఊరుకుంటే, ఆక్రమణ నిర్మాణాలు అలాగే వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టా కాదా? ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి 2024 ఆగస్టు 20న కోకాపేటలో హరే కృష్ణ హెరిటేజ్ టవర్స్ అనంతశేష స్థాపన కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అద్భుతమైన ప్రసంగం. ఇప్పుడు ఏమైపోయింది? మీరు అంతెందుకు ఇక్కడ కుత్బుల్లాపూర్ దగ్గర ఉండే ఫాక్ సాగర్ చెరువు చూడండి, మన ఏదేంది హుస్సేన్ సాగర్ కానీ, ఉస్మాన్ సాగర్ కానీ, ట్యాంక్ బండి కానీ, దాంతోపాటుగా చాలా చెరువులు హైదరాబాద్లో ఉన్న దాదాపుగా 500 పైచిలుకు చెరువులు ఉంటాయి. వాటన్నింటినీ చూడండి, గలీజ్గా మురికితోని నిండిపోయి ఉంటుంది. మరి పర్యావరణాన్ని మనం ఏమన్నా కాపాడుతామంటే, మనం కాపాడేది లేదు, పీకేది లేదు, పొడిచేది లేదు. ఓపెన్గా చెప్పాలంటే అన్ని నీటి మాటలే, గంతే. ఇక పూర్తి స్థాయిలో ఎక్కడేసిన గొంగడికి అక్కడే తప్ప ఇంకా అంతకు మించి ఈ తెలంగాణలో ఏమన్నా జరుగుతుందా అంటే ఏమీ జరగని పరిస్థితి కనబడుతుంది. అంతకు మించి ఏముంటుందండి ఈ తెలంగాణలో? పూర్తి స్థాయిలో కూడా జరిగే అంశం కాదు ఒక్కటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే.